వెల్కమ్ టు ప్రణవ్ అబాకస్ ఛానల్. సో నేను ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు నేను అబాకస్ అంటే ఏంటి, అబాకస్ ఎలా నేర్చుకోవాలి, అది నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటని మీకు చెప్పాను. సో ఇవాళ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, స్టార్టింగ్లోనే ఏమనుకోకండి. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ వైజ్ నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. చాలామంది నేను నిన్న పోస్ట్ చేసే దగ్గర నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, హరీ చేస్తున్నారు. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, డెసిమల్స్ ఎలా చేయాలి అని. ఒక్కటేసారి నేను అవన్నీ చెప్పేస్తే మీకు రాదు. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మనం ఏమైనా సరే చదవాలి అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి, తర్వాత గ్రామర్ నేర్చుకోవాలి, ఆ తర్వాత ఏమైనా సెంటెన్స్ ఫార్మేషన్ కానీ లెసన్స్ కానీ జరుగుతాయి కదా. అలాగే అబాకస్లో కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో నాకు నా ఛానల్స్ యొక్క ఎపిసోడ్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. సో మీరు వాచ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు అడిగిన అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్, డివిజన్స్, డెసిమల్స్ ఏవైనా సరే మీరు కూడా బాగా చేయగలుగుతారనే హోప్ నాకు ఉంది. కాకపోతే ఇంకా చిన్న రిక్వెస్ట్, రెగ్యులర్గా వాచ్ చేయండి. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ప్రోగ్రామ్కి మన యొక్క ఎపిసోడ్కి మూవ్ అవుదాము. సో ఇవాళ నేను మీకు అబాకస్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తానండి. సో అబాకస్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. నా మాస్టర్ పీస్ ఒకటి ఉంది స్టూడెంట్స్కి. ఇది చిన్న అబాకస్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ క్లాస్కి వచ్చేటప్పుడు అబాకస్ ఒక బుక్ కానీ పేపర్ పెన్ కానీ తెచ్చుకోమని చెప్పాను. సో దాంతో రెడీగా ఉండండి. ఇది పెద్ద అబాకస్, అంటే టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇందాక నేను చూపించింది పిల్లల కోసము, ఇది టీచర్స్ కోసము. దాన్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సార్ నేను కాదు, మా హస్బెండ్ రవిశంకర్ రెడ్డి గారు డ్రా చేశారు. నేను మంచి డ్రాయర్ని కాదు. డ్రాయర్ ఎందుకంటున్నాను కనుక పిల్లలు జనరల్లీ అంటారు పెయింట్ చేసే అతను పెయింటర్ అయితే డ్రాయింగ్ చేసే అతను డ్రాయర్ కదా మేడం క్వశ్చన్స్ చేస్తారు. కానీ డ్రాయింగ్ కాదు ఆర్టిస్ట్ అంటే అదే అవుతుంది అని క్వశ్చన్ చేస్తారు. పిల్లల యొక్క క్వశ్చన్స్కి చాలా వరకు మనం ఆన్సర్స్ ఇవ్వలేం. వాళ్ళ లాజికల్గా అడుగుతూ ఉంటారనమాట. సో అందుకు నేను జస్ట్ జోక్ చేశాను. సో ఇది వచ్చేసి అబాకస్ యొక్క ఎలా ఉంటుందో అలా నమ్మకం ఇక్కడ గీయడం జరిగింది. సో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు నేను కార్పొరేట్ యొక్క సెంటర్స్ కానీ కార్పొరేట్ యొక్క కంపెనీస్ కానీ ఏం చేస్తాను కనుక మోటివేషనల్ క్లాస్ అని చెప్పేసి ఈ యొక్క మోటివేషనల్ క్లాస్కే దాదాపు ఒక 4-5 క్లాసెస్ తీసుకుంటాయి నా ఒపీనియన్లో. ఎందుకంటే నేను దాదాపు 14-15 నుంచి అబాకస్ టీచ్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క మోటివేషనల్ క్లాస్లో అన్ని క్లాసెస్ చెప్పడం పెద్ద వేస్ట్. ఎందుకంటే ఇచ్చే ఇంట్రొడక్షన్లో పెద్ద యూజ్ ఏమి ఉండదు. మనకు తెలుసుకోవాల్సింది రెండు పాయింట్లు. దీంట్లో ఆ 2 పాయింట్లు మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మోటివేషన్ అంటే ఒక 10-15 మినిట్స్ పిల్లల్ని మనం వైపుకోవడం కోసము దానికి ఇంట్రొడక్షన్ చెప్తాము. కాబట్టి నేను బ్రీఫ్గానే మీకు ఏదైతే ఈ అవసరమో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నెసరీ వదిలేస్తున్నాను. కాబట్టి మీకు అవసరమైతే మీరు తీసేసుకోండి. సో ఫస్ట్ దీని వచ్చేసి అబాకస్ అంటారు. చాలా మందికి అబాకస్ చాలా రకాలుగా అబ్రివేషన్ ఇస్తారు. ఏ అంటే అది, బి అంటే ఇది, సి అంటే ఇది, యూ అంటే ఇది, ఎస్ అంటే అది మన ఓన్ ఇన్నోవేషన్. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, కంపల్సరీ అయితే ఏం కాదు. బట్ దీని పేరైతే అబాకస్. సో ఇది అబాకస్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. సో చాలా మంది అబాకస్ స్పెల్లింగ్ కూడా రాదు, ABAKAS అని రాస్తారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ABACES అబాకస్. ఈ అబాకస్ పూర్వం వేదాల కాలంలో కూడా ఉంది. ఎలా అంటే ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది. సో ఇలాంటి అమావాస్య పౌర్ణములు ఎప్పుడు వస్తాయి అనేది మనకు ఎలా తెలుస్తుంది? త్రూ క్యాలెండర్స్. కానీ పూర్వం క్యాలెండర్స్ ఏం లేవు కదా. అప్పుడు వాళ్ళు ఈ అబాకస్ యూజ్ చేసుకొని, అంటే ఇలాంటి పూసల చట్టాన్ని యూజ్ చేసుకొని అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, తిథులు ఎప్పుడు మారుతాయి, ఈ రోజులు ఎలా ఉంటాయి, ఎన్ని జరుగుతాయి, కౌంటింగ్, ఈవెన్ కొంతమంది గొర్రెలు పెంచుకునే వాళ్ళు గొర్రెల పెంపకానికి సంబంధించిన కౌంటింగ్ అన్ని కూడా ఈ పూసల చట్టం ద్వారా చేసేవాళ్ళంట. సో అప్పటి నుంచి వేదిక మ్యాథ్స్ అబాకస్ అనేది ఉంది వేదాలప్పటి నుంచి. కానీ కొద్ది రోజుల తర్వాత కనుమరుగు అయిపోయింది. రీసెంట్గా మన చైనా వాళ్ళు, మలేషియా వాళ్ళు దీన్ని బయటకు తీసి అబాకస్ ద్వారా పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్ డెవలప్ చేయడము, దాని ద్వారా మ్యాథ్స్ బాగా వచ్చేలా చేయడం కోసం దీన్ని రీసెర్చ్ చేశారు. ఇది వచ్చి కూడా బాగా 15 ఇయర్స్ నుంచి బాగా పాపులర్లో ఉంది. సో ఈ ప్రోగ్రాంలోనే మనకి అబాకస్ ఎలా అంటే కనుక దీంట్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా చుట్టూ అవుట్లైన్, మీకు ఈ మాస్టర్ పీస్లో కూడా కనపడిస్తూ ఉంటుంది బ్లాక్. సో ఎందుకు ఇలా వేసాము మేము అని అంటే, ఇలా వేయడం వల్ల పిల్లలు ఒకసారి అందరితో, మీ పిల్లలందరితో ఒకసారి డ్రా చేయించండి పేపర్లో. అలా డ్రా చేయడం వల్ల పిల్లలకు తెలుస్తుంది కింద ఎన్ని బీట్స్ ఉన్నాయి, పైన ఎన్ని బీట్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు విజువల్గా చేసేదానికంటే కూడా వాళ్ళు ఏదైనా సరే రాస్తే కానీ చేస్తే కానీ చాలా బాగా గుర్తుండిపోతున్నారు ప్రాక్టికల్గా. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మ్యాక్సిమం ట్రై చేయండి. మీ పిల్లలకు ఒక పేపర్ ఇచ్చేసి ఈ అబాకస్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేయని చెప్పండి. సో ఇలా మొత్తం మనకు 17 డాట్స్. అబాకస్లో డిఫరెంట్ డాట్స్ ఉంటాయి. 13 డాట్స్, 15 డాట్స్, 17, 21, 23. మనకు మినిమం 13 డాట్స్ 17 డాట్స్ డ్రా చేయమని చెప్పండి. డ్రా చేసిన తర్వాత ఎవ్రీ థర్డ్ డాట్ తర్వాత ఒక పాయింట్ రావాలి. ఒకటి హియర్ 1 2 3, తర్వాత 1 2 3, 1 2 3. సో 1 2 3, 1 2 3, 1 2. సో ఆఫ్టర్ ఎవ్రీ థర్డ్ పాయింట్ ఒక డాట్ పెట్టమని చెప్పండి. దీని యొక్క వాల్యూ ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత నేను తర్వాత చెప్తాను నేను. సో ఇలా పెట్టి ఫస్ట్ డ్రా చేయించండి పిల్లలతో. డ్రా చేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అబాకస్ పైన. సో ఇది వేసిన తర్వాత దీంట్లో మీకు పార్ట్స్ చెప్తాను.
వేసిన తర్వాత నేను పిల్లలు ఎలాగైతే వేస్తారో అలాగే నేను వేసినట్లు వేసిన తర్వాత ఖచ్చితంగా వాటి యొక్క పార్ట్స్ రాయమని చెప్పండి. సో ఈ బ్లాక్ అవుట్లైన్ ఉంది ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా, ఈ బ్లాక్ అవుట్లైన్ ఏమంటారంటే ఫ్రేమ్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్. మధ్యలో ఒక వైట్ లైన్ ఉంది కనపడిస్తుంది కదా అందరికి. నేను ఇక్కడైతే కలర్స్ చూపించగలను, బోర్డు పైన కలర్స్ చూపించలేను కదా, జస్ట్ డ్రాయింగ్ మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న లైన్ వచ్చేసి బార్ అంటారు, బిఆర్ బార్. తర్వాత పాయింట్స్ ఏమని చెప్పండి ఇందాక మీకు, ఎవ్రీ థర్డ్ డాట్ తర్వాత ఈ పాయింట్స్ ఏమంటారంటే యూనిట్ పాయింట్స్ అంటారు. దోస్ ఆర్ కాల్డ్ యూనిట్ పాయింట్స్. తర్వాత కింద పూసల్లా ఉన్నాయి ఇక్కడ మీకు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారంటే బీడ్స్ అంటారు. కింద ఉన్న వాటిని లోయర్ బీడ్స్ అంటారు, పైన ఉన్న వాటిని అప్పర్ బీడ్స్ అంటారు. ఓకే, తర్వాత మధ్యలో ఇవి ఉన్నాయి చెక్కల్లా వైట్ కలర్లో, వీటిని రాడ్స్ అంటారు. ఏమంటారు వీటిని? రాడ్స్ అంటారు. సో ఇది పార్ట్స్ ఆఫ్ అబాకస్. జస్ట్ దిస్ నేమ్ ఇస్ అబాకస్. ఈ బ్లాక్ అవుట్ లైన్ ని ఫ్రేమ్ అంటారు, మధ్యలో ఉన్న లైన్ ని బాల్ అంటారు, ఈ స్టిక్స్ ని రాడ్స్ అంటారు, ఈ బాల్ కి కింద ఉన్న వాటిని లోయర్ బీడ్స్ అంటారు, పైన ఉన్న వాటిని అప్పర్ బీడ్స్ అంటారు, మధ్యలో ఉన్న పాయింట్స్ ని యూనిట్ పాయింట్స్ అంటారు. ఈ మొత్తం దాంట్లో మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మిడిల్ ఆఫ్ ద పాయింట్. ఈ 5 పాయింట్స్ లో మిడిల్ లో ఉంది చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో కొన్ని చోట్ల కొన్ని సెంటర్స్ లో కొన్ని స్కూల్స్ లో ఒక్కొక్కరు రైట్ సైడ్ స్టార్ట్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తారు, ఎవరికి కన్వీనియన్స్ గా ఉంటే వాళ్ళు అట్లా స్టార్ట్ చేస్తారు. బట్ మేము మాత్రం మిడిల్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటాం. పిల్లలకి ఇది మన హౌస్ అని చెప్తాం, అంటే మిడిల్ పాయింట్ అని అనుకోకుండా మన హౌస్ అంటే పిల్లలకు వెంటనే క్యాచ్ చేస్తారు అన్నమాట. మన హౌస్ ఎక్కడ ఉంది అంటే మిడిల్ పాయింట్ చూపించేస్తారు. పిల్లలు కొన్ని స్టోరీస్ లాగా చెప్తే బాగా గుర్తుండిపోతుంది కాబట్టి అలా ఇది మన ఇల్లు అని చెప్తాం పిల్లలకి. సో ఈ హౌస్ లో స్టార్ట్ చేయాలని చెప్తాం. ఈ హౌస్ ఎందుకు మేము సెలెక్ట్ చేసాము అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, డెసిమల్ పాయింట్స్ చెప్తాను, డివిజన్స్ చెప్తాను అని. మనం అడిషన్ మల్టిప్లికేషన్ పార్ట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ యూస్ చేస్తాము, డివిజన్ డెసిమల్స్ పాయింట్స్ అన్ని కూడా రైట్ సైడ్ యూస్ చేస్తాము. కాబట్టి మేము మిడిల్ ఆఫ్ ద హౌస్ తీసుకున్నాం, అంటే ఈ మొత్తం అబాకస్ లో ఉన్న మిడిల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పే 3-4 క్లాసెస్ లో ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏది అంటే మిడిల్ ఆఫ్ ద హౌస్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఈ మొత్తం ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మిడిల్ ఆఫ్ ద హౌస్. అంటే మొత్తం అబాకస్ లో ఉన్న పాయింట్ అన్నింటిలోనూ కూడా ఈ మిడిల్ హౌస్ లోనే మనం అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా, ఏది చేసినా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇది అబాకస్ లో ఉన్న పార్ట్స్. సో ఫస్ట్ థింగ్ నేను హోంవర్క్ ఇస్తున్నాను అనుకోదండి, చేస్తే మీకు కూడా బాగా గుర్తుండిపోతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్, ప్లీజ్ డ్రా ద అబాకస్ ఆన్ యువర్ పేపర్ అండ్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ అబాకస్ and try to remember the middle of the house is called our house. It is very important for us because we are doing all sums there itself. Sums means like addition, subtraction, multiplication, division, whatever it may be, we are going to start here. That's why it's very important for us. Please remember this. Okay. And next we will move to place values. So నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా కొంచెం స్పీడ్గా అనిపించినా, ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కావాలనుకున్నా నా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, మీకు అనుకూలంగా ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ అబాకస్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్కి వెళ్తాం. ఏది ఏ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది అనుకోవస్తే కింద ఉన్నాయి కదా, ప్రతి ఒక్క బీడు ఒక్కొక్కటే సింగిల్ వన్. Look at here. Those are called each one only. Each one. But upper beads, each one is called 5. It consists of 5. Those are called each one and this is called 5. So this is the place value. Suppose I want 1. What I should do here? I should move 1. Look at here. 1. Just I'm giving a small draw. I told you, this is bar and this is rod. 1 means 1 bead should be. Look at here. There is 1. Okay. Then I want 2. So what I should do? Bar, rod, 1 bead and 2 bead. Look at here. 2. So this is called 2 and 3. Bar, rod,
Look at in abacus. This is called 3. And next, bar, rod, 1, 2, 3, 4. This is called 4. Look at in abacus. 4. Right? Now I want 5. I told you. Where is the 5? Is it down or up? It is up. It is only called 5. It is called giant. Look at here. 5. Okay. Then I want 6. Bar, rod. 6 means what I should do? Up 1 and down 1. Look at here. Up 1 and down 1. Then I want 7. Then bar, rod, up 1, down 2. Because it is 5, it is 6 and it is 7. So look at here. Up 1, down 2. Then I want 8. So bar, rod, up 1, down 3. How means? 5, 6, 7, 8. Look at here. 8. Okay. Then I want 9. Bar, rod, up 1, down 4. How it will be 9? 5, 6, 7, 8, 9. Look at in abacus. Like this. Now I want 0. What we should do? Just to withdraw the bar and rod, leave. Look at here. There is no bit. So that is called 0. Okay. So this is the place value mark. So first one is introduction, the parts of abacus, and second one is place values. So today's work for you, you should draw the abacus in a white paper and place the parts. And second thing, place value. From 1 to 0, we should draw 10 times. Each 10 times. Like that you can keep the value of the abacus in your mind. So 1 ante ela, 5 ante ela, 6 ante ela, 7 ante ela, ala గుర్తుంటాయి మీకు ఏంటంటే ఒక్కొక్కటి ఒక 10 టైమ్స్ అంటే 1 10 టైమ్స్ 2 10 టైమ్స్ అలా అయిపోయింది 1 to 0 వరకు ఒకసారి వేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం 1 to 0 వరకు సెకండ్ టైం నౌ థర్డ్ టైం 1 to 0 వరకు థర్డ్ టైం అలా ఒక 10 టైమ్స్ వేసారనుకోండి మీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది సో రిమెంబర్ అగైన్ 1 మీన్స్ డౌన్ 5 మీన్స్ అప్ 6 మీన్స్ అప్ 1 డౌన్ 1 9 means up 1 down 4 0 means there is no weight so like that ఎప్పుడైనా సరే ప్లేస్ వాల్యూ అడగగానే మీరు వెంటనే చెప్పగలిగే విధంగా రావాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈచ్ ఒక 10 టైమ్స్ రాశారు అనుకోండి ఖచ్చితంగా మీకు బాగా గుర్తుండిపోతుంది సో దాన్ని మళ్ళీ మీరు రికాల్ చేసుకున్నా కానీ లేదా ఒకసారి ఎప్పుడైనా చూసినా కానీ వెంటనే గుర్తుకొచ్చేస్తుంది కాబట్టి డ్రా చేయండి పేరెంట్స్ ప్లీజ్ మీ పేరెంట్స్ పిల్లల్ని కేర్ తీసుకోండి డ్రా చేయించండి తర్వాత ఒక 10 టైమ్స్ రాయించండి సో నెక్స్ట్ ఎలా చేయాలి ఎలా మూవ్ చేయాలి అబాకస్ అనేది నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్ ద చిల్డ్రన్స్ please subscribe our channel, like our channel, comment our channel and also share to your friends and relatives. Thank you for watching. Please like, share, comment, subscribe.